కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిశ్రమాన్ని వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దాని తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా మనం చాలా బాగా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ముందుగానే మనం నానబెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, ఆయిల్, నిమ్మకాయ పిండుకోండి. రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకో బ్యాండీ తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. చికెన్ మనకు ఒక 70% కుక్ అవ్వాలండి. అలాగే రైస్ కూడా మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా 90%. ఈ రైస్ని ఇప్పుడు మనం 70% కుక్ అయిన చికెన్ మీద వేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టండి. ఇలా గాలి బయటికి వెళ్ళకుండా దమ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.